నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. కొత్త వారంలోకి అడుగు పెట్టేశాము. ప్రతి ఒక్కరికి కూడా ప్రతిరోజు కొత్తగా రుచి చూడాలని అందరికీ ఉంటుంది కదా. భోజన ప్రియులకి ఖచ్చితంగా ఉంటుంది. మరి మీ అందరి కోసం ఈ వారం అంతా కూడా మన నల్గొండ జిల్లా దేవరకొండ వంటకాల్ని రుచి చూడబోతున్నామండి. మరి దేవరకొండ స్పెషల్ ప్రత్యేకతలను మనతో పంచుకోవడానికి మన సెట్ కు విచ్చేశారు జయలక్ష్మి గారు. మరి ఆహ్వానించేద్దామా జయలక్ష్మి గారిని? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ జయలక్ష్మి గారు, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. జయలక్ష్మి పేరులోనే ఉంది జయం, లక్ష్మి కూడా. అవునండి. ఏం చేసినా జయం సాధించుకుని వస్తారా? అంతేనా? అంతే. ఓకే, ఇప్పుడు దాకా మీరు సాధించిన వాటిలో మిమ్మల్ని సభాష్ అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు. దేవరకొండ నుంచి వచ్చారు. ఎంత వైబ్రేషన్ ఉంటుందండి దేవరకొండ. అవునండి. చాలా సినిమాల్లో కూడా ఆ ఊరికి సంబంధించి పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చి చాలా బాగా చూపించారు. మరి మీరేం చెప్తారు? స్వయంగా అక్కడ నుంచి వచ్చారు కాబట్టి. వచ్చాం కాబట్టి అక్కడ అన్ని స్పెషల్ అండి. అవునా? ఒకటి కిల్లా ఉంటది, కిల్లా కూడా స్పెషల్, చాలా ఫేమస్ అనుకుంటారు. ఓకే, ఇంకా వంటలు అంటే వినోదాలు వంటలలో ఫాస్ట్. ఓకే, సో ఇప్పుడు మీరు మీ దేవరకొండ ప్రజల్ని రిప్రజెంట్ చేస్తూ మీరు వచ్చారు కాబట్టి, అరే మన దేవరకొండ ఆవిడ వచ్చారా అని చెప్పేసి ప్రతి ఒక్కరు టీవీ ముందు చూస్తే ఇవిడ ఎలాంటి వంటకాలు పరిచయం చేస్తారా అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు కదా. మరి మీరు రెడీగా ఉన్నారా? రెడీ. మరి ముందుగా మీ ఊరు స్పెషల్స్ లో భాగంగా ఏ వంటను పరిచయం చేస్తుంది? కాకరకాయ మసాలా కర్రీ. కాకరకాయ మసాలా కర్రీ. ముందే చెప్పేస్తున్నాను, చేదుగా ఉంటుంది. నేను టేస్ట్ చేదు అస్సలు ఉండదు, చాలా బాగుంటది. అవునా? ఇదేదో చాలా బాగుంది. కాకరకాయ తినమంటారు, చూస్తారు కదా, ఇప్పుడు చేదుని భరించమంటారు. రెండు అవ్వదు, చేదు ఉండదు. సరే, ఇదేదో బాగుంది. మరి కాకరకాయ ఇష్టంగా తినాలి అనుకునేటప్పుడు కాస్త చేదు భరించాలి అంటారు, కానీ చేదు కూడా ఉండదు అని చెప్పేసి అంటున్నారు. కాకరకాయ మసాలా కర్రీ అయితే ఇప్పుడు మనం నేర్చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కాకరకాయ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో కాకరకాయలు చిన్నగా మనం చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట మనం. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? ముందు ఏం చేయాలి? స్టవ్. ఓకే, ఇలాంటి పళ్ళని నాకు చెప్పండి, నేను చేస్తాను. ఓకే, ఆయిల్ వేడయ్యే లోపు ఏం చేస్తాం? ఈ మసాలా ఇది మిక్సీ దంచేసుకుందామా? సరే, అయితే వెల్లుల్లిపాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, ఓకే. సో దంచుకోవడం పూర్తయినట్టే కదా. ఓకే, ఇక్కడ మనకి నూనె కూడా కాస్త వేడైంది. ఒకటి అవి వేసేద్దామా ఇంకా? ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఏం చేద్దాం? ఈ లోపల ఇవి మొత్తం ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, కారం కూడా వేస్తున్నారు. కారం చాలు. ఇప్పుడు ఇదంతా కూడా మనం స్టఫ్ చేసుకోవడానికి అనమాట కాకరకాయల్లో. తర్వాత కొంచెం జీలకర్ర కూడా ఇందులోనే వేసుకుని దంచేసుకోవడం. స్పూన్ పెట్టుకుని కలిపేసుకోవడం బెస్ట్ లేండి. అయిపోయిందా అండి? అయిపోయింది. ఇది ఇందులో తీసేసుకుందాం. ఓకే ఓకే, సో అయితే మనం తీసుకుని ఆ కారం కూడా రెడీగా పక్కన పెట్టేసుకున్నాము. ఇవి కాస్త మనకి వేగాలి. మీ దేవరకొండ గురించి బోల్డ్ అనే విషయాలు మేము తెలుసుకోవచ్చు. ఇంతకీ దేవరకొండ మీ అత్తవారిల్లా పుట్టినిల్లా? అత్తవారిల్లు. అత్తవారిల్లు. ఓకే, అత్తవారి ఊర్లో మీకు బాగా నచ్చింది ఏంటి? దేవరకొండ దగ్గర కిల్లా అని ఒక గుట్ట ఉంటది, అది బాగా ఫేమస్. అవును, మీ వారు బాగా తీసుకెళ్తూ ఉండేవారు అక్కడికి? ఎక్కడికంటే అక్కడికి. లవర్ స్పాట్ అది. అట్లానేం కాదు, కానీ ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. దేవరకొండ. సో దేవరకొండలో ఉంటూ ఎంత కాలం అయింది? ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? హైదరాబాద్ వచ్చి 30 years. దేవరకొండలో ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 5 years. 5 years ఉన్నారు. ఓకే, మ్యారేజ్ అయిన 5 years తర్వాత షిఫ్ట్ అయిపోయారు. ఎలా అనిపించిందండి మీకు దేవరకొండ విలేజ్? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏది బాగా నచ్చింది అక్కడ మీకు? అన్ని బాగానే ఉంటాయండి. ఏంటి అన్ని అంటే ఏంటి? అంటే అక్కడ ఒకటి టెంపుల్, ఒకటి సంతోష్ మాత టెంపుల్ ఒక గుట్ట మీద మా వారు కట్టారు.
108 దంపతులతో పూజ చేయించారు సంతోష్ మాత టెంపుల్ కట్టి. ఓ గుట్ట మీద. గుట్ట మీద అప్పట్లో అది బాగా ఫేమస్. ఓకే నైస్. ఇది ఇంత మనకి ఇంకా ఎంత వరకు వేగాలి? ఒక 10 minutes పడుతుంది. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అయితే. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇద్దరు మ్యారేజ్. సో అయితే మీ పిల్లల గురించి చెప్పండి అయితే. మా బాబు జాబ్ చేస్తారు సాఫ్ట్వేర్. అమ్మాయి మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయికి 2 పాపలు, అబ్బాయికి 2 అబ్బాయిలు. ఓకే బ్యాలెన్స్ చేసేసుకున్నారు మొత్తం మీద. మనవాళ్ళు మనవరాళ్ళు అన్నమాట. సో వాళ్ళతో మీరు ఇంకా బిజీగా ఉంటారు. చాలా చాలా. ఎవరు బాగా అల్లరి చేస్తారు? అమ్మాయి పిల్లల అబ్బాయి పిల్లల? అమ్మాయి పిల్ల చిన్న అమ్మాయి చేస్తుంది, అబ్బాయి చిన్న బాబు అల్లరి చేస్తాడు, పెద్ద అబ్బాయి సైలెంట్. ఇవి ఇంకాస్త వేగాలా అండి? కొంచెం ఒక 5 minutes వేగాలి. ఓకే జయలక్ష్మి గారు, కాకరకాయలు అన్ని కూడా మనకు చక్కగా వేగిపోయినాయి కదా, తీసేనా ఇంకా ప్లేట్లోకి? ఎంత బాగా వేగితే అంత బాగుంటాయి, అంతేనా? అంతే. మీరు బాగా తింటారా కాకరకాయలు? మీకు ఎప్పుడు అనిపించదా కాకరకాయ చేయదొద్దు అని? అసలు అనిపించలేదు? అసలు అంతే. చిన్నప్పుడు కూడా అనిపించలేదా? తింటాం, బాగా ఇష్టం. ఇలా మీ ఇంట్లో మీ అమ్మగారు బాగా మంచి అలవాట్లు చేశారు మీకు? మా అత్తయ్య గారు. అవునా? ఇవి నేర్పింది మా అత్తయ్య గారు. ఓ మరి మీ పుట్టింట్లో? మా పుట్టింట్లో వేరే కదా. పుట్టింట్లో చేయలే, అస్సలు చేయలేదు అది. ఓకే చక్కగా ఫ్రై అయిపోయి గలగలు అంటున్నాయి, 2 కదులుతుంటే. ఇది స్టఫ్ చేసుకోవాలి. ఓకే జాగ్రత్త అండి, కాలుతుంది వేడివేడిగా. చప్పిడి పప్పు ఉంటది కదా, అది పెట్టుకొని తింటే చాలా బాగుంటది. చప్పిడి పప్పు కాకరకాయ మసాలా చాలా బాగుంటది. కాంబినేషన్ అన్నమాట ఇది. మా అబ్బాయికి ఇష్టం చప్పిడి పప్పు ఇలా ఇచ్చేసి. కాస్త కారం బాగా దట్టించాలి దీనికి, పచ్చికారం. ఇది ఎండు కారం ఇది ఉంటుందా, ఇలా ఇలా పెట్టేసి అంతే. మీ అత్తగారు మీకు నేర్పించిన వంటలో ఈ కాకరకాయ మసాలా కర్రీ ఒకటి కదా? అత్తగారు వంట అన్నమాట. మరి మీరు మీ కోడలికి ఏ వంట నేర్పించారు? మా కోడలిగా ఆమె కూడా ఇది నేర్చుకున్నది. నేను కొంచెం ఇది మీ వంశ పారంపర్యంగా మీ వంశ పరువు ప్రతిష్టలు కాపాడిన వంట అన్నమాట ఇది, అంతేనా? అంటే మీ అత్తగారు మీకు నేర్పించారు, మీరు మీ కోడలు గారికి నేర్పిస్తారా? అవునండి, మా కోడలు గారికి గోంగూర నేర్పించారు. గోంగూర నేర్పించారా? గోంగూర పచ్చడి. మీరు రిటైర్ అయిపోయారా వంటలు చేయడంలో? ఇప్పుడైతే ప్రస్తుతం రిటైర్డ్ అయినా. మా కోడలు వచ్చిన తర్వాత ఇక వేరే చూసుకుంటుంది. నేనేమో బిజినెస్. ఓ బిజినెస్ చూసుకుంటాను. ఏం చేస్తారు మీరు? కిరాణా జనరల్. ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దీని పై నుంచి పోసుకోవాలి. వేడిదే పోసి. కానీ ఇది చాలా సింపుల్ గా ఉందండి, కానీ టేస్ట్ బాగుంటుంది. కారము అది వేసిన తర్వాత మళ్ళీ మనము వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ వేడి పోస్తాం కాబట్టి దాంట్లో చాలా బాగుంటుంది. సరిపోయింది కదా అండి? ఓకే చూసారు కదా, కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కాకరకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 10, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కాకరకాయ ముక్కలు 1 కప్పు. కాకరకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోట్లో వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, జీలకర్ర వేసి దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో సగంగా తరుక్కున్న కాకరకాయల్ని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని దంచి పెట్టుకున్న కారం మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేడి నూనె వేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ మసాలా కర్రీ రెడీ.
మసాలా కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేయాలంటే భయం వేస్తుంది నాకు, ఎందుకంటే కారం లేదు. తినండి కొంచెం. నేను తీసుకున్నాను, మీరు కూడా ఒకటి ఎంత ఈజీగా తినేసారు. బాగుంది, తినండి. తిరుగు ఉందా చేదు? లేదు, అసలు చేదు ఉండదు. పర్లేదండి, పెద్ద చేదు అనిపించట్లే. చేదు ఏముంటుంది, అన్నంలోకి ఇంకా బాగుంటుంది, రైస్ లోకి చాలా చాలా బాగుంది. కాకరకాయ అంటే చేదు ఎంత తినను, నాకు కాకరకాయ పడదు. కాకరకాయ ఎందుకు పడదంటే చేదు వల్ల పడదు. ఇలా ఎన్ని రకాల రీజన్స్ చెప్తామండి ఈ కూర నుంచి తప్పించుకోవడానికి. కానీ ఈ విధంగా చేసుకుని, అలాగే జయలక్ష్మి గారు చెప్పారు కాంబినేషన్ వచ్చేసి చప్పటి పప్పు, అది వేసుకుని తింటే కనుక చాలా బాగుంటుందంట. ఉత్తిగా కూడా తినేసేయచ్చు, అంత బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి, మంచి వంట. చక్కగా మీరు మాట ఇచ్చినట్టుగానే ఎక్కడ చేతులు ఎక్కడ తినిపిస్తాను చూడు అన్నారు, అలానే అనిపించారు. ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుంది, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మరి నెక్స్ట్ ఏమంటే పరిచయం చేస్తున్నారు? పొట్లకాయ పెరుగు పచ్చడి. పొట్లకాయ పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి అంటేనే ఎంత కమ్మగా ఉంటుందో, చాలా బాగుంటుంది. ఇంకా పొట్లకాయ కాంబినేషన్ అనమాట. చపాతీకి ఇంకా బాగుంటుంది. అవునా, నైస్. నేర్చేసుకుందామా పొట్లకాయ పెరుగు పచ్చడి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. పొట్లకాయలు అయితే భలే రౌండ్ గా కట్ చేసుకున్నాం కదా. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా అండి? ముందు ఏం చేయాలి? ఇవి బాయిల్ చేయాలి. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను. ఆ జగ్లో వాటర్ ఉంటుంది, తీసుకోండి. ఇవి బాయిల్ అవ్వాలి కదా. ఇవి బాయిల్ అయ్యే లోపే ఉన్న చేయొచ్చా? ఇది దీంతోటే పని మొత్తం అంతా కూడా, దీంతోటే పని. ఓకే, ఇది బాయిల్ అవ్వాలంటే ఇది ఖచ్చితంగా మనం మూత పెట్టుకుంటే తొందరగా అవుతుంది. ఈ లోపు మీ దేవరకొండ విశేషాలు బోల్డ్ అని ముచ్చటించుకోవచ్చు. మీకు పెళ్లి ఎప్పుడైందండి? చిన్న వయసులోనే అయిపోయినట్టుంది. 18 years కి పెళ్ళి అయింది. సో మీ పుట్టినిల్లు ఎక్కడ? మల్లెపల్లి దగ్గర. ఎంత దూరం దీనికి? 20 kilometers. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్. అప్పట్లో అన్ని అరేంజ్డ్ మ్యారేజెసే కదా. ఓకే, సో ఫస్ట్ దేవరకొండ విలేజ్ అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు చాలా మారిపోయిందండి, ఎప్పటికప్పుడు చాలా మార్పు. మీరు బాగా అంటే గమనించిన మార్పులు ఏం కనిపించాయి? ఇప్పటికీ మారడం ఏమున్నాయంటారు? అంటే కొన్ని టెంపుల్స్ ఒకటి కట్టారు అక్కడ. టెంపుల్స్ ఫేమస్ అక్కడ, మధ్యలోనే సెంటర్ లో కట్టారు, అదొకటి ఫేమస్. ఇంకా మారనివి ఇప్పటికీ మారలేదండి, అలానే ఉన్నాయి అనిపించుకునేవి ఏమున్నాయండి అక్కడ? ఉన్నాయి కొన్ని హోటల్స్ అలాంటివి. అబ్బా, ఇంకా అక్కడ షాపింగ్ అదంతా కూడా బాగుంటుంది. చాలా ఉన్నాయి షాపింగ్. ఏం దొరుకుతాయండి బాగా అక్కడ? దొరుకుతాయి, బట్టలు అన్ని దొరుకుతాయి, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతాయి. సండే రోజు అంగడి ఉంటుంది, సంతానంట, అన్ని దొరుకుతాయి. ఓకే, అన్ని దొరుకుతాయి. మీ పల్లెటూర్లకి వస్తారు, కానీ ఏదైనా డబ్బులు ఇచ్చే కొనాలి, అంతే కదా. అంటే దొరికే అంటే ఒకసారి ఒక్కొక్కసారి ఆ మాట వినగానే అబ్బా నీగా దొరుకుతాయేమో అన్నట్టు అనిపిస్తాయి, అంతే కదా. ఇంకా మీ పిల్లలు ఏం చదువుకున్నారు? అంతా వాళ్ళ స్టడీస్ అంతా ఎక్కడ? హైదరాబాద్ లో. మా బాబు వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసారు. మా బాబుకి 4 years, అమ్మాయికి 1 year. 4 years తేడా బాబుకి అమ్మాయి. ఓకే ఓకే, చిన్న అంతా ఇక్కడే స్టడీ మొత్తం హైదరాబాద్ లో. ఫ్రెండ్స్ అలా మీకు అక్కడ ఉన్నారు కొంతమంది? ఇక్కడ ఉన్నారు, అక్కడ ఉన్నారు. ఓకే, మీ చిన్నప్పుడు ఫ్రెండ్స్ మీకు ఇంకా టచ్ లో ఉన్నారా? ఉన్నారండి. అబ్బా, మాట అనగానే చూడండి ఫ్రెండ్స్ విషయంలో నిజంగా ఎంత ఏజ్ వచ్చినా కూడా ఫ్రెండ్స్ వాళ్ళతోటి గడిపిన క్షణాలు అవన్నీ కూడా తలుచుకోగానే మళ్ళీ ఆ ఏజ్కి వెళ్ళిపోతారు. అవును, మీకు అనిపిస్తుంది అలాగా? ఓకేనా, ఫ్రెండ్స్ విషయాలు గుర్తు రాగానే మీకు వెంటనే మైండ్ లో స్ట్రైక్ అయ్యేది ఏంటి? ఇక ఒక ఆనందం అనేది వచ్చేస్తుంది కదా, చాలా రోజులకు కలుసుకున్నాం కదా అని. ఫోన్లు లేవు కదండి, ఇప్పుడైతే ఫోన్లు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ టచింగ్ లో చేసుకొని సర్చింగ్ చేసుకొని ఫోన్ నెంబర్లు తీసుకొని మాట్లాడుకో. ఓకే, మీకు బాగా బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇప్పటికీ టచ్ లో ఉన్న వాళ్ళు? ఉన్నారు, మల్లెపల్లిలో ఉంటారు. ఓకే, కలుస్తూ ఉంటారు, ఊరు వెళ్తే. ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు, ఇక అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు. ఓకే, సో ఇది ఎంతవరకు బాయిల్ అయిందో చూద్దామా? ఓకే, కొంచెం
సాల్ట్ వేసేద్దాం, వేస్తే మంచిగా తొందరగా ఉడికిపోతుంది. ఓకే, ఇంకా 2 minutes అయితే అయిపోతుంది. ఏమైనా మంచి టిప్స్ చెప్పొచ్చు కదండి మీ ఇన్నేళ్ల మీరు చేసిన వంటశాలలో మీరు చేసిన ప్రయోగాల్లో? అన్ని బాగానే ఉంటాయండి, అన్ని బాగానే ఉంటాయి. మీరు చేస్తే అన్ని బాగుంటాయండి. చాలా మంది ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉంటారు. మీ కోడలే కావచ్చు, లేదంటే మీ కూతురే కావచ్చు, మిస్టేక్స్ చేస్తున్నప్పుడు అది అలా కాదు, ఇలా లూజ్ అయిపోయినప్పుడు ఇది మళ్ళీ మామూలుగా రావాలంటే ఇలా చెయ్యాలి, అలాంటి టిప్స్ ఉంటాయి కదా. అలాంటి టిప్స్ ఏం చెప్తారు? ఇలా ఇప్పుడు సాల్ట్ ఎక్కువైంది అనుకోండి, కొంచెం పెరుగు కానీ నిమ్మకాయ కానీ పిండేస్తే సెట్ అయిపోతుంది దానికి. ఇంటికి ఫస్ట్ పెళ్ళయి ఇంటికి రాగానే కోడల చేత ఒక వంట వండిస్తూ ఉంటారు. సో మరి మీ చేత ఫస్ట్ వండించిన వంట అప్పుడు మీకు వంటలు వచ్చో రావో? మరి అప్పుడు రావండి, రావు. నేర్చుకున్నాను, మా అత్తయ్య వాళ్ళని చూసి నేర్చుకున్నాను. అత్తయ్య వంట. ఉమ్మడి కుటుంబం ఉండే అప్పుడు. ఎంతమంది ఉండేవారు? 3 అన్నదమ్ములు, అంత ఉమ్మడి కుటుంబం ఉండే. వాళ్ళందరినీ, మా తోటికోడలు వాళ్ళందరినీ చూసి నేర్చుకున్నాను. ఎంతమంది తోటికోడలు? 3 మేము. మీ నెంబర్ ఎంత? నేను 2. ఓకే, పర్లేదు, బాధ్యతలు కొంచెం బ్యాలెన్స్ గా చేసుకోవచ్చు. ఇది ఎంతవరకు వచ్చిందండి? ఇది అయిపోవచ్చింది, ఇది తీసేసుకుంటాం. తొందరగానే అయిపోతుంది. తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇవి తీసేసాం ఒక ప్లేట్లో పెట్టి. ఇవి కూడా మిక్సీ పడతారా మీరు? ఇవి కూడా మిక్సీ పడతారు. డైరెక్ట్ గా మిక్సీ జార్ లోకి తీసేస్తారు. మిక్సీ జార్ లోకి ఏం వేస్తున్నారు? ఆవు పొడి కొంచెం, హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. హాఫ్ స్పూన్. కొంచెం పచ్చిమిర్చి, సాల్ట్, సరిపోతుందా? మిక్సీ పట్టేసి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుని రావాలి కదా. మిక్సీ పట్టుకుని వచ్చేస్తాం. చాలండి, ఒకటే రౌండ్ సరిపోయింది. అయితే ఇదిగో అది ఒక బౌల్లోకి తీసుకుందాం. ఓకే, ఒక మిక్సింగ్ బౌల్లోకి పెరుగు వేసుకుని శుభ్రంగా దాన్ని కలిపేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, చిటికెడు, మిక్సీ పట్టిందండి ఇది వేసేసుకోవచ్చు. పొట్లకాయ, పచ్చిమిర్చి, ఆవపిండి, తర్వాత పోపు చేసి. ఇప్పుడు ఏం చేయాలి? పోపు వేసుకోవాలి. నూనె వేస్తారా? ప్యాన్ హీట్ అయింది. కొంచెం పోపు గింజలు, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేద్దాము. ఇందులోనే వేసేనా? ఈ తాలింపు జస్ట్ మనం అందులో వేసేసుకుంటే సరిపోతుంది. పెరుగు పచ్చడిలో సరిపోతుందా? స్టవ్ అది ఇచ్చేసేయండి. చూసారు కదా, పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, ఆవపిండి 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 2, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు కొద్దిగా. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నీళ్లు పోసి పొట్లకాయ ముక్కలు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి.
కలుపుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఆవపిండి, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో పెరుగు, పసుపు, మిక్సీ పట్టుకున్న పొట్లకాయ మిశ్రమం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ. పొట్లకాయ పెరుగు పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. స్పూన్ తీసుకోండి. మీరు కూడా ఎలా ఉంది? ఎలా ఉంది? ఆవపిండి ఫ్లేవర్ బాగా తగులుతుంది. అది వేస్తేనే టేస్ట్ వస్తుంది. నిజంగా అండి, పెరుగులో ఇలా ఆవపిండి వేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు తింటుంటే. అదే దాంతోనే పొట్లకాయ టేస్ట్. పొట్లకాయ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. పొట్లకాయ కూడా చాలా మంచిది ఆరోగ్యానికి. సో ఈ విధంగా పెరుగు పచ్చళ్ళ చేసుకుని ఎప్పుడన్నా తినాలి అనుకున్నప్పుడు రైస్ లో కూడా బాగుంటది, రోటీకి ఇంకా బాగుంటుంది. నన్ను అడిగితే ఇలా ఉత్తిగానే తినేయండి. మరి చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. సో 2 టేస్టీ మీ దేవరకొండ స్పెషల్ వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, జయలక్ష్మి గారు పరిచయం చేసిన 2 టేస్టీ నల్గొండ జిల్లా దేవరకొండ ప్రత్యేక వంటకాలు చాలా బాగున్నాయి. కాకరకాయ మసాలా కర్రీ, అలాగే పొట్లకాయ పెరుగు పచ్చడి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాళ దేవరకొండ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 టేస్ట్ రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.